తీసుకోవాలనే ఒత్తిడి తనపై ఉంది అంటున్నారు ఆర్ కృష్ణయ్య. రాజకీయ పార్టీ పెట్టమని బీసీ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయని, కానీ 4 ఏళ్ల క్రితమే తనకు బీజేపీ ఆఫర్ ఇచ్చిందని అంటున్నారు ఆర్ కృష్ణయ్య. అప్పుడే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పారని, బీజేపీ నేతలు తనకు బర్త్డే విషెస్ చెప్పడం వెనుక ఎలాంటి రాజకీయం లేదు అంటున్నారు ఆయన. అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానాలున్నాయంటున్నారు ఆర్ కృష్ణయ్య. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. సార్, ఇంకా దాదాపు 4 సంవత్సరాల పదవీ కాలం ఉండగానే మీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి గల కారణాలేమి? అంటే బీసీల కోసం, బీసీలకు చట్టసభల రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలను, అన్ని వర్గాలను కలుపుకొని భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి, స్వేచ్ఛగా ఈ ఉద్యమం పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని చేయాలనే ఉద్దేశంతో రాజీనామా చేసాం. పార్టీలో ఉంటే కొన్ని అవరోధాలు, అడ్డంకులు ఉంటాయి. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ 25 లక్షలు సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని పార్టీలకు అభ్యంతరాలు ఉంటాయి. ఈ విజయం సాధించడానికి, చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించాలంటే అనేక ఎత్తుగడలు ఉంటాయి. అనేక మంది నాయకులను కలిసేది ఉంటుంది, అనేక మంది నాయకులను ఒప్పించేది ఉంటుంది. వైఎస్ఆర్సీపీలు ఉన్నప్పుడు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. నేను తెలంగాణలో ఉన్నా, తెలంగాణ అడ్డగా ఉద్యమాలు చేస్తున్నా. కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నాయి. కొన్ని చెప్పేటివి ఉంటాయి, కొన్ని చెప్పనివి ఉంటాయి. పార్టీ అనేది ఒక అవరోధంగా మారిపోయింది. అందుకోసం నేను రాజ్యసభలో లేకముందు కూడా నాకు జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపు ఉంది. నేను రాజ్యసభ వచ్చిన తర్వాత మరింత ఈ ఆయుధంతో పోరాడొచ్చని స్వీకరించిన. అయితే కొన్ని అవరోధాలు, ఆ డిమాండ్ నెరవేర్చడానికి కొన్ని అభ్యంతరాలు ఉండడంతో ఈ నిర్ణయం బాధగానే తీసుకున్నాను. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం. చట్టసభలో ఎప్పుడైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు అవుతారో ఆ రోజే బీసీల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అందుకు మీరు ప్రత్యేక పార్టీ పెట్టి మీ ఆధ్వర్యంలో మీకు పేరు ఉంది, ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. అందుకే మీ పేరు ప్రకారం పార్టీ పెడితే ఊపు అందుకుంటుంది, అధికారంలోకి వస్తాం. మిగతా పార్టీలకు డిపాజిట్ కూడా రావని చెప్పి అందరూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. బీజేపీ పార్టీ మీకు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా పదవి ఇస్తారు, అందుకే రాజ్యసభకు రాజీనామా చేశారనే వార్తలు కూడా వస్తున్నాయి. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ 4 ఏళ్ల కిందనే ఇస్తామని ఆఫర్ వచ్చిండే, కానీ అట్లే పెండింగ్ పడ్డది. అది కాదు, ఇప్పుడు నాకు చట్టసభలో రిజర్వేషన్లు సాధించడమే ముఖ్యం. తెలంగాణలో బీసీ ఓట్ బ్యాంక్ని తమ వైపు తిప్పుకోవచ్చనే ఆలోచనలో బీజేపీ ఉన్నదనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ప్రతి పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రతి పార్టీ కూడా, కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది, అన్ని పార్టీలు చేస్తుంది. రాజకీయ పార్టీల వ్యూహం తప్పనిసరి అవన్నీ సాధారణంగా జరిగిపోయేటివే. నేను మాత్రం చట్టసభలో రిజర్వేషన్లు సాధించాలి. జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు. ఆర్ కృష్ణ బీజేపీలోకి రావడానికి ఇదే సంకేతం అని బీజేపీ నాయకులు కూడా అంటున్నారు. పార్లమెంటు సభ్యున్ని అందులో సాధారణంగా వాళ్ళు రొటీన్గా చేస్తుండొచ్చు, అట్లా చేసారు అంతే, దానికి ప్రాధాన్యత ఏమి. బీసీ నినాదాన్ని తెలంగాణలో బలంగా తీసుకురావాలని, బీసీ ఉద్యమాన్ని తెలంగాణలో బలంగా ముందుకు తీసుకుపోవడానికే రాజీనామా చేశాను తప్ప వేరే ఎలాంటి ఉద్దేశం కూడా లేదని ఆర్ కృష్ణ అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.